పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్ నరసాపురం శాసనసభ్యులు నాయకర్, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు, జిల్లా సహాయ సంఘాల అధ్యక్షులు మైల వసంతరావు, మత్స్యకార సహాయ సంఘాల ఆప్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. నరసాపురంలో మత్స్యకార సహాయ సంఘాల అభివృద్ధిపై సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు నాయకర్ మాట్లాడుతూ మత్స్యకార సహాయ సంఘాల అభివృద్ధి చెందే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. రాష్ట్రంలో 900 కిలోమీటర్లు మత్స్యకారుల కుటుంబాలు వేటపైన ఆధారపడి ఉండడం జరిగిందన్నారు. మనం సొసైటీలు అంటే గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 4వ తారీఖు, గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి అవకాశం కల్పించి ఒక ఆశతో ఒక నమ్మకంతో మనకు అవకాశం కల్పించారు. మనకి వారి ఆశల్ని రాష్ట్రంలో మళ్ళీ కూటమికి అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా నేను మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, అదే నరసాపురం నియోజక ప్రజలు కూడా గతంలో రాజకీయ చరిత్రలు ఎన్నడూ లేని విధంగా ఒక చిన్న స్థాయి వ్యక్తిని 50,000 ఓట్ల మెజార్టీకి అవకాశం కల్పించింది నరసాపురం. మరి దానిలో భాగంగానే ఈ కూటమి ద్వారా ప్రత్యేకంగా చూసుకుంటే కనుక మన జిల్లాకి అదేవిధంగా సభాపతి నాకు కూడా ఒక ఎమ్మెల్యేగానే కాకుండా ఒక విప్పుగా కూడా ఇవ్వడం జరిగింది. ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు వివిధ రకాలుగా కూడా నియోజకవర్గంలో. అదేవిధంగా ఏదైతే ఈ ఫిషర్మెన్ సొసైటీ ఉందో ఆప్కాప్ ద్వారా మరి నూతనంగా ఈ ఎన్డీఏ కూటమి ద్వారా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు మరి కొల్లు పెద్దిరాజు గారిని రాష్ట్ర చైర్మన్గా అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నేను నియోజకవర్గ ఫిషర్మెన్ సొసైటీ సభ్యులందరికీ కూడా నేను మీ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారంతో ఏదైతే మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా మంచి మెజార్టీ మీరు అందరూ కూడా కల్పించారు. మీ అందరికీ కూడా నేను ఎప్పుడూ కూడా రుణపడి నియోజకవర్గానికి అన్ని రకాలుగా కూడా అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళే విధంగానే నా ప్రయాణం ఉంటుందని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరికీ తెలియజేయడం జరుగుతుంది. నేను కూడా ఒక అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి వ్యక్తి. నేను అంటే ఈ నరసాపురం అనేది ఈస్ట్ వెస్ట్ గోదావరి కొన్ని ఏరియాలో ఒక అగ్నికుల క్షత్రిగా మనం ఉంటున్నాం. ఏదైతే మత్స్యకార సంఘాలు ఉన్నాయో దాదాపు 14-15 ఉపకులాలు ఉన్నాయి దీంట్లో. అంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏదైతే ఈ 14-15 ఉపకులాలు ఉన్నాయో ప్రభుత్వం ద్వారా ఏ పథకాలు వచ్చినా సరే, ఏ స్కీమ్స్ ఏర్పాటు చేసినా ఒక మత్స్యకారులుగా భావించి ఈ పథకాలన్నింటిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 974 కిలోమీటర్ల సుదీర్ఘ తీర ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకార సోదరులందరికీ కూడా అందే విధంగా మరి ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రత్యేకంగా మోడీ గారు కూడా, కేంద్ర ప్రభుత్వం మోడీ గారు కూడా ప్రతి సందర్భంలోనూ ఏదైతే మత్స్యకారుల కోసం ఈ ప్రభుత్వం పూర్తిగా పనిచేస్తుందని చెప్పి మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రం నుంచి మోడీ గారు వివిధ రకాలైన పథకాలు ఇవాళ డిపార్ట్మెంట్ చెప్పినవన్నీ కూడా పిఎంఎంఎస్వై ద్వారా ఏదైతే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా వచ్చే పథకాలు కూడా కొంత కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంట్లో కొంత భాగం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ప్రతిదీ కూడా ప్రతి స్కీము కూడా మత్స్యకార సోదరులకు అందే విధంగానే ఈ స్కీమ్స్ ప్రతి గవర్నమెంట్లో కూడా ఎందుకు చెప్తున్నానంటే మోడీ గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే మత్స్యకారులకు పెద్దపీట వేస్తుంది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన గతంలో కూడా మనకు 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు.
తెలుగు రాష్ట్రాలకి. మరి ఆ రోజున కూడా ప్రత్యేకంగా మత్స్యకార సోదరులు ఏదైతే ఉన్నారో వారందరికీ కూడా మరి ఆయన ముందుకెళ్ళిన సందర్భం మనం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో చూడండి, ఆ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు వివిధ రకాలైన మత్స్యకార సోదరులు వలలు అవ్వచ్చు, లేదా కోల్డ్ స్టోరేజ్ బాక్సులు అవ్వచ్చు, వెహికల్స్ అవ్వచ్చు, ఐస్ బాక్సులు అవ్వచ్చు, లేకపోతే ఐస్ ఫ్యాక్టరీలు అవ్వచ్చు, వివిధ రకాలుగా సబ్సిడీ మీద మత్స్యకార కుటుంబాలకు ఉపయోగపడే విధంగానే మరి ఆ రోజున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు వెళ్ళిన సందర్భం. మరి అనుకోని పరిస్థితిలో మరి 2019 ఎలక్షన్స్లో మరి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి ఆ ప్రభుత్వం కూడా ఆ రోజు మత్స్యకారులకు అండగా ఉంటాన్న ప్రభుత్వం ఏ రూపాన కూడా మత్స్యకారులు ఒక ఓటు హక్కుగానే భావించింది తప్ప కానీ మత్స్యకారులకు పెద్దపేట వేసిన సందర్భం లేదని చెప్పి సందర్భం కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది కూడా ఏ స్కీమ్ను కూడా ముందుకు తీసుకెళ్లే సందర్భం లేదు. మరి మాట్లాడారు ఏదైతే మత్స్యకార భరోసా, మత్స్యకార సోదరుడు వేటకు వెళ్ళి అనుకోని సందర్భంలో మృతి చెందితే మరి ఆ రోజున 2019 10 లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్రంలో చాలామంది మత్స్యకార సోదరులు చనిపోవడం జరిగింది 2019-24 మధ్యలో. ఎక్కడా కూడా రాష్ట్రంలో 10 లక్షలు ఇచ్చిన సందర్భం లేదని చెప్పి ఈ సందర్భం నేను మాట్లాడుతున్నాను. నేను సంఘానికి ఈ స్కీమ్ని మనం ఎలా ఉపయోగించుకోవాలనేది నా ఉద్దేశం అయితే 10% కూడా తెలియదు అనుకుంటున్నాను చాలామంది. మీరు ఇప్పుడు మన ఇందాక సూచన చేశారు మన గారు, మన డిపార్ట్మెంట్ కూడా ఇప్పుడు సపోజ్ మనకి 59 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కూటమి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మళ్ళీ మీ సహకార సంఘాలు అభివృద్ధి చేయాలి, ఈ సంఘాలన్నీ కూడా బాగా పేద ప్రజలు, వీళ్ళు పేదవాళ్ళకి ఉపాధి పెరగాలి, ఉపాధి పెరగాలంటే వీళ్ళని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, వీళ్ళకి కొంత మనం లోన్ ఇచ్చి ఆ లోన్ ద్వారా వీళ్ళు వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారంలో వచ్చిన లాభాన్ని ఈ సంఘ సభ్యులందరూ కూడా పంచుకునే సంఘం అభివృద్ధి అవుతుంది అనే ఉద్దేశంతో ఈ స్కీమ్లన్నీ పెడతా ఉన్నారు. ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అలాగే మన నాయకర్ గారు అవేర్నెస్ ప్రోగ్రామ్, ఇంత మంచి ప్రోగ్రామ్ పెట్టారు ఆయనకి మీరు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలని చెప్పని రాబోయే రోజుల్లో మన నియోజకవర్గానికి అధ్యక్షులు మన నియోజకవర్గంలో ఉన్నారు, రాష్ట్ర ఆప్కాబ్ చైర్మన్ మన నియోజకవర్గంలో ఉన్నారు. కాబట్టి ఇద్దరిని కూడా ఈ ఇద్దరి ద్వారా వచ్చిన ఫలితాలని మన నియోజకవర్గం మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పని మీ అందరూ అన్నదాంలో ఇద్దరికి, అలాగే మన నాయకర్ గారి నేతృత్వంలో మీ అందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంత మంచి మన సొసైటీలు ఫిషర్మెన్ సొసైటీలు పిలిచి ఈ రకంగా మీటింగ్ పెట్టి పిలిచిన దాఖలా మరి గౌరవ ఎమ్మెల్యే గారు బొమ్మడి నాయకర్ గారు ఇక్కడ ఫిషర్మెన్ని ఏ రకమైన విధానంలో చూడాలి, వాళ్ళు ఏ రకంగా సొసైటీలు ఈ సొసైటీలన్నింటికి ఒక రూపురేఖలు తీసుకురావాలి, వీళ్ళకి దేంట్లో దాని సొసైటీ ప్రతి దానికి కూడా ఒక ఎలుగులు సొసైటీలో ఒక ఎలుగులు చూడాలి అని మరి గతంలో 10,000 రూపాయల దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు మరి ఆ రోజున ఎలక్షన్లో ఏదైతే హామీ ఇచ్చారో కూటమి ప్రభుత్వం నుంచి మరి మత్స్యకార భరోసా 20,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు ఎలక్షన్లో హామీలు ఇవ్వడం జరిగింది. అదే హామీలు మరి చాలామంది ప్రతిపక్షాలు ఈ అన్న మాట అన్నారు తప్ప ఏస్తాడేంటని చాలామంది మనందరికి కూడా జనం అందరికి కూడా చెప్పుకోవడం జరిగింది. మరి ఏదైతే ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చున్నారో మత్స్యకార భరోసా 20,000 రూపాయలు వేస్తామని, అదే 20,000 రూపాయలు మరి అన్న మాట నిలబెట్టుకుని మరి చేసిన ఘనత మరి కూటమి ప్రభుత్వానిదని ఈ సందర్భంగా మరి నేను తెలియపరుచుకుంటూ మరి నిజంగా మరి స్కీమ్లన్నీ దాదాపుగా మనం ఎప్పుడు చూడలేదు. గతంలో ఏమన్నా సొసైటీలు వచ్చేటప్పటికి ఆ సొసైటీకి పిలిచి ఆప్కాప్ నుంచి సొసైటీకి వచ్చి ఒక 2 బోట్లను లేకపోతే 4-5 బళ్ళను సైకిళ్లను నూలను ఇచ్చి మళ్ళీ రిటర్న్ కట్టించుకుని ఆ కార్యక్రమాల మీద నడిచింది తప్ప మరి ఇటువంటి కార్యక్రమాలు ప్రధానమంత్రి మత్స్య సంపద కానీ అలాగే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఇటువంటి దాఖలాలు మనకి ఎప్పుడు కూడా జరగలేదు. మరి రోజున మరి మనకి గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి మనం అందరం కూడా ఎందుకనంటే అదృష్టవంతులం అన్నమాట. మరి ఆ స్కీమ్ని
కుదించేసి మరి 75% మనకు రావచ్చుదేమో 40% చేశారు. మరి ఎస్సీ ఎస్టీ 90% రావచ్చుదేమో 60% చేశారు. వాళ్ళు ఇచ్చేది లేదు, చచ్చేది లేదు తప్ప మన పొట్టలు కొట్టిన వ్యక్తులు మరి ఆ రోజు ప్రభుత్వం అని నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియపరుస్తూ ఉంటూ, మరి ఎప్పుడైనా సరే ఈ రోజు గౌరవ ఎమ్మెల్యే గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే మంత్రులు ప్రతి ఒక్కరు కూడా మరి మొన్న మరి దాంతోపాటు నాకు తెలుగుదేశం పార్టీ గుర్తించి నా కష్టాన్ని చూసి, అలాగే మన ఎమ్మెల్యే గారు కానీ రామరాజు గారు కానీ ఇక్కడ నాకు ఈ ఆప్గా చైర్మన్ నాయుడు గారికి నోటి పెద్దలందరూ కూడా మరొకసారి ప్రజలను తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈవేళ నా కుటుంబ సభ్యులందరితో మాట్లాడుకునే అవకాశం కల్పించినందుకు మరొక్కసారి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు కూడా మనకు వచ్చిన అవకాశాలన్నీ ఉపయోగించుకోలేదు. అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ, అలాగే ఇందాక చెప్పినట్టుగా 75% మనకి సబ్సిడీ ఇస్తున్నారని, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మనం కూడా కొన్ని విషయాలు వినాలి. మనం మీటింగ్ పెట్టేటప్పుడు ఎంతో కష్టపడి ఎమ్మెల్యే గారు మనందరినీ ఒక చోటకి చేర్చాలని ఆయన మన కుటుంబ సభ్యుడిగా ఒక నిర్ణయం తీసుకుంటే మనందరికీ చేరితే వచ్చినప్పుడు ఫుల్గా ఉన్నాం, దాంతో ఒక జారిపోతాం. మనం ఈ మీటింగ్ పెట్టింది మన కోసం పెట్టారని మరొకసారి సంఘ సభ్యులందరికీ కూడా మరొకసారి వినిపించుకుంటూ